హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో మనకు బండి అయితే నైట్ లోడ్ అయితే బయలుదేరింది అనమాట. భీమవరం దగ్గర కైకలూరు ఏరియా నుండి చేపలు. ఈ లోడ్ వచ్చేసి మనం ఢిల్లీకి అయితే తీసుకొని వెళ్తా ఉన్నాము. తీరా లోడ్ అయినాక మనం చెప్పింది ఏంటంటే బిఫోర్ వెళ్ళండి అని చెప్పేసి. అంటే బిఫోర్ అంటే 2 daysలో అయితే పెట్టాలన్నమాట. బండి అక్కడ వదిలినాక 48 hours మనం ఢిల్లీలో అయితే పెట్టాలి. సో బండి అయితే బయలుదేరింది. మరి ఇప్పుడు మనకు టైర్లు వేసే పని ఉంది. నేనైతే ముందే కమిట్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. టైర్లు వేసుకునేది ఉన్నది. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా, లేదంటే లేదు అని చెప్పేసి అయితే చెప్పిన. టైర్లు వేయడానికి మనకి ఎట్లా 2 జతల టైర్లు, మళ్ళీ వేరే టైర్లు కూడా ఇంటి పౌడర్లు ఇట్లా కొట్టియాలి. సో టైర్ ఒక 2-3 గంటలు లేచిపోతుంది అని చెప్పి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ అయితే చేసారు అనమాట, కొంచెం అందియండి అర్జెంట్ లోడ్ అని చెప్పేసి. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తానైతే చెప్పిన. సరే చూద్దాం మరి ట్రిప్ మరి ఆన్ టైంలో పెడదామా పెట్టామా అని చెప్పేసి అయితే. సో ప్రస్తుతానికి అయితే మనం వరంగల్ దగ్గరలోనైతే ఉన్నాం అనమాట. వరంగల్లో ఆల్రెడీ టైర్స్ అయితే నిన్న సాయంత్రమే డబ్బులు కొట్టేసి టైర్స్ తీసుకొని అయితే పెట్టేసుకున్నా. మన తమ్ముడు అభిలాష్, జనార్దన్ వీళ్ళిద్దరు ఉంటారు కదా. సో జనార్దన్కు టీ షాప్ అయితే ఉందన్నమాట. సో అక్కడ తమ్ముని షాప్ దగ్గర పెట్టేసిన. ఇప్పుడు పోయి ఆ టైర్స్ తీసుకొని వెళ్ళిపోయి టైర్స్ వేసుకొని అయితే బయలుదేరిపోదాం. మనకు ఇక్కడ నుండి మనం వరంగల్ నుండి ఏ టైంకి బయలుదేరుతాం ఏంటిది అనేది అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే బండి అక్కడికి పోవాలి, టైర్లు మార్చుకోవాలి, ఇదంతా కథ అయితే ఉందన్నమాట. సో ఈ ట్రిప్ మనం ఆన్ టైంలో పెడదామా పెట్టామా అనేది అయితే ఈ వీడియోలోనైతే చూసేద్దాం అనమాట. సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు. మరి ఇంకేది కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అక్షరాల ₹1,00,000 మాలు, 2 జతల టైర్లు, అంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ బిల్లు అదంతా కలిపి చెప్తాను. అంటే ఇక్కడ మన టైర్ వేసుడు తీసుడు అదంతా కలిపితే ఇక అక్షరాల ₹1,00,000 బిల్లు. సంవత్సరాన్నర తిరగాల మళ్ళా వీడుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న టైర్లు వచ్చేసి ఎంఆర్ఎఫ్ రేడియల్ టైర్లు, S3C8+లు. సో మన బండికి మన 2439 కూడా లెజెండ్ కూడా ఇయే టైర్లు అయితే ఎప్పటికైతే వాడతాం. గ్రిప్ అయితే చూసుకోవచ్చు ఎట్లుందో. సంవత్సరన్నర పైనే కొడతారు దీన్ని అయితే. మన బండితో ఇచ్చిన టైర్లే సంవత్సరన్నర పైన వాడినా అంటే ఇక ఇప్పుడు ఈ S3C8+లు ఇంకా గైతేనే వాడతాయి అయితే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ బ్యాక్ డమ్మీ టైర్లు మన లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఆ లిఫ్ట్లోకి వెళ్ళిపోతే ఈ హౌసింగ్ రెండింటికి ఆ 2 జతల టైర్లు అయితే వస్తాయి. అటు సైడ్ హౌసింగ్ టైర్ ఏదైతే ఉందో ఆ 2 టైర్లు వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే ఈ రెండు తీసేస్తాం, ఈ 2 కూడా బయటకు వచ్చేస్తాయి. స్టెప్నీ అయితే నార్మల్గా పాత టైర్ ఉంటే పెట్టుకున్న ఇన్ని రోజులు స్టెప్నీకి అట్లా. సో అదైతే ఇక్కడ ఉండిపోద్ది. ఇక మొత్తం 4 టైర్లు ఎక్కితే 4 టైర్లు దిగుతాయి 7 కాడికి. సో టైర్లు అయితే మార్చేసుకున్నాం. ఇప్పుడు వెళ్తా ఉన్నాం అనమాట. డీజిల్ అయితే ఒక 15,000 అయితే కొట్టించినాం. అడ్వాన్స్ 70,000 చెప్పిండలే కానీ ఇప్పటి వరకు 30,000 అయితే కొట్టిండు. ఇక నెక్స్ట్ అయితే చూద్దాం. అభిలాష్ రావు రైట్ బాయ్ తమ్ముడు బాయ్. సో బిఫోర్ లోడు సప్ వెళ్ళిపోవాలి. రైట్ రైట్ తమ్ముడు బాయ్. ఈ ఝాన్సీ ట్రాఫిక్ జామ్ బాధలు ఎప్పుడు పోతాయో ఏం కథ ఏం అర్థం కావట్లేదు. అమ్మ ఏం టార్చర్ అన్న. కొంచెం రైట్ సైడ్ అయినా ఉండు, లెఫ్ట్ బండి బ్రేక్ డౌన్ అయినట్టుంది. మనం ఇది తమిళ తలైవాకు ఒకసారి ఆగమని చెప్పు నిమ్మలంగా. రైట్ సైడ్ పట్టుకో, మనోడు అటు డివైడర్ పట్టుకుంటాడు. ఏం బండి లారీ బ్రేక్ డౌన్ అయినట్టుంది. దగ్గర అర్ధగంట దాటింది ట్రాఫిక్లో. ఇంకొక కిలోమీటర్ ఉంది ఈ ట్రాఫిక్ జామ్ కథ. మహేంద్ర అర్జున్ అల్ట్రా 1 ట్రాక్టర్లు ఏడుకో ట్రాన్స్పోర్ట్ అవుతానేగా. అమ్మయ్య ఫైనల్గా ఒక గంట ట్రాఫిక్ జామ్లో ఇరికినాక బయటకు అయితే వచ్చేసినాం. అబ్బా సాయిరామ్. ఈ ట్రాఫిక్ జామ్ ఒకటి అంటే ఈ బ్రిడ్జి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా. ఈ అండర్ కన్స్ట్రక్షన్ వల్ల మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఇట్లా ఇంత ఘోరంగానైతే జరుగుతూ ఉంటుంది. అటు సైడ్ బండ్లకైతే ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ అయితే ఏం లేదు, అవి వెళ్ళిపోతూ ఉన్నాయి నిమ్మలంగా.
సో మనకు ఇటు సైడ్ వచ్చే వెహికల్స్కే ట్రాఫిక్ జామ్ అయితే తగిలింది అనమాట. అండ్ అటు వచ్చేసి మన కాన్పూర్ పోయే రోడ్ అది. ఇంతకుముందు 2 సార్లు మేము ఆ రూట్లోనే వచ్చేసినాం. మళ్ళీ ఈ రూట్లో ఇప్పుడు ఢిల్లీ అయితే వెళ్తా ఉన్నాం అనమాట. వయా గ్వాలియర్, మొరేనా, కోసి, ఓడలు అట్లా ఢిల్లీకి అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరుకుంటాం. సో ఇవాళ బిఫోర్ లోడ్ నైట్ 2 వరకు పెట్టాలి అని అన్నారులే, కానీ మళ్ళీ ఇంతమంది ఫోన్ చేసి కోసి దగ్గరికి వచ్చేసి ఆపుకోండి, నేను ఫోన్ చేస్తా లోపలికి రావాలన్నా వద్దా అని చెప్పేసి అయితే పార్టీ అయితే ఫోన్ చేసినాం. పార్టీయా లేకపోతే ఇక్కడ బ్రోకర్ అనేది తెలీదు. సో ఆ బండి అయితే వెళ్తూ ఉంది కాన్పూర్ రోడ్కి. ఒరాయి, కాన్పూరు, లక్నో ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు. మనం ఈ రూట్లో వెళ్ళిపోతూ ఉన్నాం. గతం ఇక ఆర్టీఓలో మళ్ళీ మొదలైంది. ఝాన్సీలో తప్పించినాం అంటే మధ్యాహ్నం పూట టైం ఉండరు కదా, సో ఆడ అయిపోయింది. ఇక్కడ ఝాన్సీ దాటంగానే దాతియా అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆర్టీఓ, ఇక్కడ ఒక 500 కట్టడం అది ఇవ్వాలి. అసలు యూపీలో ఈ ఆర్టీఓలు అసలు ఉండకుండా చేసేట్లే, కానీ వీళ్ళైతే ఆగట్లేదు. వీళ్ళు ఆగడాలు యోగి దృష్టికి తీసుకుపోవాలి. యోగి దృష్టికి తీసుకపోతే అప్పుడు ఇంటర్ ఇక మళ్ళీ మాట. మళ్ళా ఇంకా ముందు గ్వాలియర్ ఉంటుంది. గ్వాలియర్ తర్వాత మొరేనా, ధోల్పూరు, ఇవన్నీ ఆర్టీఓల కట్నాలు చదివించుండ పోడే. ఇక నరేష్ అన్న ముచ్చటేస్తాను కాడ నిమ్మలా నిలబడి స్వామి వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఆగ్రా వచ్చేసి ఇంకా 145 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం టోటల్గా వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఒక 380 కిలోమీటర్స్ అట్లనైతే ఉంటుంది అనమాట. ఇంకా మనం వెళ్ళే డిస్టెన్స్ ఇక్కడ గ్వాలియర్ దగ్గరలోనే అయితే ఉన్నాము. గ్వాలియర్ బైపాస్లో ఆర్టీఓ అయితే ఉంటాడు. అక్కడ కట్నం చదివించుకొని అయితే వెళ్ళాలి. గుర్రబ్బాయిని కూడా ఫాస్ట్ ట్యాగ్ కట్టుకొని పోతాడే. ఇదేంటైతే అరే నీ అబ్బా డోర్ లేపుకొని పోతాడు మరి. ఈ రూట్లో ఆర్టీఓలు ఘోరంగానే అయితే ఉంటారు. పైసలు నిండు కట్టేయడ పెట్టినా ఆర్టీఓ వచ్చే ముందల్లా తీసి లెక్క పెట్టి పక్కకు పెట్టాడు. ఇక మనకు ఓట్లకు పైసలు పంచినట్టు కట్టలు ఇట్లా పంచడం అవుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మళ్ళీ మా తెలంగాణలో డిసెంబర్లో ఓట్లు అంటారు. మరి పైసలు పంచుడు ఇప్పటి నుండే స్టార్ట్ చేసిన అన్నమాట. ఇక ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి నాకు ఓటేయాలి, సర్పంచ్ నన్ను గెలిపియాలి. మరి చాలా సెకలు ఉన్నారా నీలో. కట్ట ఒడిసింది సగం ఆర్టీఓల దయ వల్ల. నిజాన కూడా ఈసారి వాళ్ళ ఊర్లో సర్పంచ్ పోటీ చేస్తారట. అందరు ఓట్లు బలంగా కుదిరి. మరి సరే నాన్న నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఇక్కడ ఫేమస్ ఒక 100 రూపాయలు అయితే తీసుకున్నాం. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏరియాలో మొత్తం ఆ కలాకండ్ షాపులే ఉంటాయి. అందుకని ట్రాఫిక్ జామ్ ఘోరంగా అయితే ఇక్కడ. దాదాపు ఒక 1600 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం. బండి అయితే ఇప్పుడే సైడ్కి అయితే ఆపినాం. ఎందుకంటే చీకటి అయితే అవుతా ఉంది. అద్దాలు గిట్ట క్లీన్ చేసేసుకొని ఓ టీ తాగేసి బయలుదేరుతాం. ఓ టీ తాగుదాం. మరి అక్కడ టీయేనా కాదా ఏంటిదో చూడాలి. ఇంకొక 10 కిలోమీటర్లు పోతే మనకు ఆగ్రా బైపాస్ రోడ్ అయితే వస్తుంది. ఆ బైపాస్ రోడ్ ఎక్కేస్తే ఇక బండి ఆగవన్నా ఆగదన్నమాట ఊరు కూడా. ఇక ఆగ్రా బైపాస్ అయితే ఎక్కుతా ఉన్నాము. ఛాయ్ తాగుదామని ఇంతసేపు ఆపినాం, కానీ అక్కడ ఒక్క దగ్గర కూడా ఛాయ్ లేదు. ఇక్కడన్నా చూద్దాం మరి బైపాస్ దగ్గర స్టార్టింగ్లో ఏమైనా ఉంటుందా అంటే మొత్తం ఈ స్వీట్ షాపులే తప్ప అసలు ఛాయ్ దుకాణాలే లేవు. వీళ్ళు మొత్తం స్వీట్లు తినే బతుకుతానట్టున్నారు. ఛాయ్ ఎవరు తాగుతలేనట్టున్నది. సో ఇక ఈ బైపాస్ ఎక్కినామంటే ఇక మనం అన్లోడింగ్ పాయింట్లో పడ్డట్టే. ఇక ఎందుకంటే పెద్ద హైవే కదా, కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు. ఎట్లా టైం ఇప్పుడు 6:15 అవుతుంది. మనకు ఏ టైం వరకు పెట్టన్నాడు? పొద్దుగాల 3-4 వరకు అయినా అన్లోడింగ్ పాయింట్లో పెడితే ఓకే అన్నాడు. వచ్చే టైం ఉన్నది. ఇంకా మనకు నిమ్మలంగా పోయినా కూడా అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఆగ్రా బైపాస్ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆల్మోస్ట్ 6కి ఎక్కినాం. 8 అవుతుంది. ఇంకా అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఒక 10 కిలోమీటర్లు కూడా ట్రావెల్ అయితే చేయలేదు.
నాకు తెలిసి మనకు ఇవాళ అన్లోడింగ్ ఇంతకుముందు ఆయన ఫోన్ చేసి ఇవాళ ఏమొద్దు రేపు పెట్టు బండి అని చెప్పేసి అయితే మళ్ళీ షాక్ మీద షాక్ ఇచ్చిండు. అది చెప్పేటోడు నాకు మొన్ననే చెప్తే, నిన్న పొద్దుగాలనే చెప్తే నేను నిమ్మలంగా వచ్చేటోడిని, ఎందుకంటే రేపు నైట్గా బండి పెట్టేదని చెప్పేసి. వీడు బిఫోర్ వస్తే 5,000 వస్తాయి, బిఫోర్ వస్తే 5,000 ఇస్తా, నాకు అర్జెంట్ మాల్ అని చెప్పేసి అంటే ఎక్కడ ఆగకుండా 5,000 కోసం అని కాదులే కానీ సరే అర్జెంట్ అన్నాడు అని చెప్పేసి ఎక్కడ ఆగకుండా మేము ఇంత దూరం వస్తే ఇక్కడికి వచ్చినాక పండుకోబెడతాడు అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేరు ఈ టైంకు. వీడు ఫోన్ చేసినా నాకు ఇవాళ ఏమొద్దు నాకు రేపు నైట్కి పెట్టు బండి అని వీడంటాడు. ఏంటి పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ ఆగాలి ఎక్కడ బండాలి ఏం కథ ఈ నాడి రోడ్డు మీద పరిస్థితి. సో ముందు ఒక ఊరు అయితే ఉంటుంది అన్నమాట, ఇది మథుర దాటినాక. మథుర దాటినాక బండి ఏదైనా దాబాలో చూసుకొని పక్కకు ఆపేసుకొని పడుకుంటాం. ఇక చేసేది ఏం లేదు, పిచ్చుకోవడం. ఇక ఇంతసేపు మన ట్రాఫిక్ జామ్ అయింది, ఇప్పుడు అవతల సైడ్ అయితే ఉంది. ఇంతసేపు మన ట్రాఫిక్ జామ్ అంటే అక్కడ ఒక సిగ్నల్ అయితే ఉందన్నమాట. ఆ సిగ్నల్ దగ్గర 4 జంక్షన్లో ట్రాఫిక్ అటు ఇటు ఇబ్బంది అయ్యి చెప్పేసి ఇంత ట్రాఫిక్ జామ్ అయితే అయిందనమాట. సో పోలీసులు ఏం చేశారు, ఇటు స్ట్రైట్గా అంటే ఈ రోడ్డు ఉంది కదా బైపాస్ రోడ్డు, ఈ బైపాస్లో స్ట్రైట్గా వచ్చే వెహికల్స్ని పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు ఇటు నుండి అటు నుండి వచ్చే వెహికల్స్ను అటు నుండి వచ్చే వాటిని ఇందులో కలిపేసి ముందరికి వెళ్ళి యూటర్న్ చేసుకొని రారు అని చెప్పేసి అయితే అట్లా పంపుతూ ఉన్నారు ప్రజెంట్. అంటే కొంచెం లేట్ అయినట్టున్నారు వాళ్ళు రావడానికి, అట్లా అని చెప్పేసి ఇంత ట్రాఫిక్ జామ్ అయితే అయింది అనమాట. ఈ ట్రాఫిక్ స్టార్ట్ కాకముందుకే వాళ్ళు ముందు నుండి పని చేసి ఉంటే ఇంత ట్రాఫిక్ జామ్ అయ్యేది కాదు, 2 గంటలు టైం బొక్క అయ్యేది కాదు. మథుర న్యూ బస్ స్టాండ్ ఢిల్లీ వచ్చేసి స్ట్రైట్గా ఇటు లెఫ్ట్కి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ నగర్ అంటే మొత్తం ఆఫీసులు, మన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఆఫీసులు, లోడింగ్ పాయింట్లు అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. శివాయ్. ఓరి ఇది ట్రాక్టరా ట్రైనా ఇది? ఈ డబ్బా చూడండి ఎంత పెద్ద ఉందో, ఒకసారి బ్రేక్ వేస్తుంది పోనీ. ఫస్ట్ డబ్బే అంత పెద్ద ఉంది, దానికి వెనక ఇంకో తోక యాడ్ చేసిండు, ఇంకో 4-5 పెట్టు. ట్రాక్టర్ కదా ట్రైన్ అది, మళ్ళీ దాని మీద ఇంకో ట్రాక్టర్ ఎక్కించిండు జాండీలు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ డబ్బాలు కూడా వెనక మంచి మన హౌసింగ్ చేసినట్టు చేసి టైర్లు మనకు డమ్మీలకు ఉంటాయి కదా యాక్సిల్, డమ్మీ యాక్సిల్ వేసినట్టు డమ్మీ యాక్సిల్ వేసి డబల్ టైర్లు. ఆ ముందు డబ్బాకి అయితే ఇక మొత్తం హౌసింగ్ డమ్మీ 2 ఉన్నాయి, దాని మీద ఇంకో ట్రాక్టర్ ఉన్నది. కథ చూడండి, మళ్ళా డిక్కు పెట్టిండు, ఇప్ప కూర్చుదాని సౌండ్ అది తక్కువ కొడుకుతలేడు. మళ్ళా టైం చూడండి ఎగ్జాక్ట్ నేను వచ్చి ఇక్కడ ఆగి ఒక 10 నిమిషాలు అయితే అవుతా ఉంది. సరే 9 నిమిషాలు వేసుకోండి. 9:40కి నేను కోసి హోటల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది వచ్చేసి చేపల బండ్లు ఎక్కువ పార్కింగ్ ఇక్కడనే చేస్తారంట. అక్కడ ఆగింది కూడా మన ఆంధ్ర బండే. విషయం ఏంటంటే బిఫోర్ లోడ్ నేను పెట్టనని కూడా చెప్పిన, నేను టైర్లు వేసుకోవాలి, నాకు లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మంగళవారం నైట్కు నేను అందకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పిన. వాళ్ళు కూడా దగ్గర ఒక 5 సార్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి మా సార్ తోటి మాట్లాడు, ఈ సార్ తోటి మాట్లాడు అని చెప్పేసి అటు ఫోన్ చేసి ఇటు ఫోన్ చేసి లాస్ట్కి నన్ను కన్విన్స్ చేసి ఒప్పించారు అనమాట. సరే పెడతా అని చెప్పేసి అయితే అన్న. సో వాళ్ళు నాకు చెప్పింది కూడా సరే నువ్వు 2 వరకు పోకపోయినా పర్లేదు కానీ 3-4 వరకు అయినా ట్రై చేసి 3-4 వరకు అయినా పెట్టినా ప్రాబ్లం లేదని చెప్పేసి అయితే అన్నారు. ఇక సర్లే అని చెప్పేసి లాస్ట్ కన్విన్స్ అయిపోయి ఓకే పెడతా అని చెప్పేసి అయితే అన్న. నేను నిన్న పొద్దుగాల వరంగల్లో 2 జతలు టైర్లు మార్చుకొని బయలుదేరేసరికి ఎగ్జాక్ట్గా 10 o'clock అయితే అయింది నిన్న మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి 10 o'clock మళ్ళీ ఆల్మోస్ట్ అంటే 36 అవర్స్లో నేను వరంగల్ నుండి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుంది మన అన్లోడింగ్ లొకేషన్ వచ్చేసి. ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తా.
గాజీపూర్ ఫిష్ మండి. సో అన్లోడింగ్ లొకేషన్ కూడా మనకు 97 కిలోమీటర్స్ అయితే ఉంది. సరే మనం బైపాస్లో వెళ్తాం కాబట్టి సరే ఒక 150 వేసుకోండి. ఇప్పుడు వరంగల్ నుండి నేను ఇంత దూరం అంటే 1510 కిలోమీటర్లు, ఇది అక్కడ జీరో చేసిన 1500 కిలోమీటర్లు వరంగల్ నుండి నేను 36 అవర్స్లో వచ్చేసిన. ఈ 150 కిలోమీటర్స్ నేను ఎంతసేపట్లో పోతా? ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్. 3 అవర్స్ అంటే ఇప్పుడు 10 + 3 ఎంత ఉంటే అంత 1 గంట వరకు నా బండి అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. సో వాళ్ళు చెప్పిన టైం ఎంత? 2. ఇంకా నేను వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేసి మళ్ళీ నన్ను ఒప్పించింది 4ంటికి అయినా కూడా నేను ఇప్పుడు ఉన్న కరెక్ట్ టైం ప్రకారం అయితే నేను 1 గంటకే బండి ఫిష్ మండీలను అయితే పెట్టేయగలుగుతా. ఇప్పుడు ఫోన్ చేసి ఇలా అన్లోడ్ కాదు, బండి ఆడ పెట్టుకోండి అది అని చెప్పేసి ఇక్కడ పార్టీ అయితే అన్నాడు. ఇక అక్కడ మనకు లోడ్ ఎత్తిన పార్టీ అయితే ఏంది, ఇంకా మధ్యలో ఇంకొక ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎక్కడ దాకా పోయినావు అని ఇలా మధ్యాహ్నం దాకా సతాయించిండు. ఆయన కూడా ఫోన్ ఎత్తట్లేడు. మరి బిఫోర్ అని ఎందుకు పెట్టాలి? బండిని ఇంత సావగొట్టుకుంటా. బండి మైలేజ్ కూడా చూశారు కదా ఇప్పుడు ఎంత వచ్చిందో. మనం మంచి స్పీడ్గా మంచి ఒక 40-45 మెయింటైన్ చేసుకుంటూ వస్తే బండి 3.8-4 వచ్చే మైలేజ్ 3.2 పడిపోయింది. ఇప్పుడు ఈ డీజిల్ ఖర్చు ఎవడు భరించాలి? బిఫోర్ వస్తే ఒక 5,000 ఆ డీజిల్కి కూడా సరిపోవు. కాకపోతే అర్జెంట్ మాల్ అన్నాడు కాబట్టి సో నెక్స్ట్ టైం మనం లోడ్కి వెళ్ళినప్పుడు మనం కాదనకుండా మనకు లోడ్ ఇవ్వాలని చెప్పేసి మనం లోడ్కి అయితే పెట్టినాం అన్నమాట. ఆ 5,000 వచ్చేది మనకు డీజిల్కి కూడా పనికిరావు. ఒక పేరు మనకు ఉండాలని చెప్పేసి ఇంత దూరం ఇంత ఫాస్ట్గా నేను వస్తే ఇక్కడికి వచ్చినాక ఎమ్ముగుడిపిరు మననైతే. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎమ్ముగుడిపిరు మననైతే అన్న అయితే పాపం రందిపోయి కూర్చున్నాడు అటు పక్కన. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు ఒకసారి చెప్పండి మీరే. సో ఇదైతే పద్ధతి కాదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో దళాలు గాడు మనకు ఫోన్ చేసి మనం ఆగామన్నాడు పేమెంట్ కాలేదని చెప్పేసి. ఇప్పుడు పార్టీ దించుకునే పార్టీ వానికి అన్లోడ్ మొత్తం అయిపోయినాక రే బాబు నేను బిఫోరే వచ్చినరా బాబు 36 గంటలలో బండి ఇక్కడ పెట్టినా అని చెప్పేసి వాడిని చెప్పినా వాడినాడు. ఎందుకంటే వాని దగ్గరికి బండి రీచ్ అయిన టైమే వాడు చూసుకుంటాడు తప్ప మనం ఏ టైంకి ఇక్కడికి వచ్చినాం ఏంది కదా తెలియదు. వీళ్ళు ఎట్టగా రేపు అన్నారంటే అయిపోయాయి. బిఫోర్ టైము ఇవాళ రాత్రి 2 క్లోజ్ అయిపోతుంది. సరే 4 వరకు మనకు టైం ఇచ్చారు కాబట్టి 4 క్లోజ్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఇక్కడనే బండ పెట్టే రేపు రమ్మంటారు. రేపు రాత్రి 10 ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరినా కూడా మనం ఆడికి పోయేసరికి గదే 2 అవుతుంది. ఒకరోజు పోయినట్టే కదా. సో ఒక రోజు పోయింది, 5,000 ఇనాం పోయింది, డీజిల్ ఎక్కువ తాగింది, బండి తొక్కుకుంటా చంపుకుంటూ వచ్చి దీని ఇబ్బందే. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. మొత్తం ఇట్లా చేసారు అన్నమాట ఈ ట్రిప్ అయితే. సో చూద్దాం మరి రేపు ఎట్లుంటది ఏం కథ అనేది అయితే అది మ్యాటర్. నరేష్ అన్న ఇంకో ముచ్చటి చెప్తాండి నూరి. మళ్ళీ మనకేం చెప్పారు అంటే ఇవాళ కరెక్ట్ మీరు టైంకు ఇట్లా మాకు బండి అందించేది ఉంటే మాత్రం కంపల్సరీ మీకు బుధవారం రోజు అన్లోడ్ చేసి పంపిస్తాం సాయంత్రం వరకు అని చెప్పారు. ఒకటే రోజులు అన్నారు. అది అవుదమ్మా. ఇప్పుడు మళ్ళీ ఇది ఆపిరు. మళ్ళీ ఆపారు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇప్పుడు చూడాలి. ఇక తలకే పట్టుకొని కూర్చుందాం. ఇట్లా చేసేది ఏం లేదు. అయితే పొద్దుటి నుండి బువ్వ కూడా తినకుండానే అయితే వచ్చినాం. ఇక టైం ఎట్లా 10 అవుతుంది. ఆ పక్కన హోటళ్ళు ఉన్నాయి, వంట కూడా చేసుకోలే. అలా తినకుండానే ఊరికి వచ్చినాం అన్న. ఆ హోటల్లో పోయి ఏమన్నా తినని వద్దాం పైగా సపరేట్గా. అంత స్పీడ్ టైమింగ్లా కొట్టుకొచ్చినా కూడా లోడ్ మాత్రం గిట్ట చెక్కు చెదరకుండానైతే పట్టుకొచ్చినాం. తెచ్చి ఇక్కడ పార్కింగ్లో పెట్టుకోవాలంటే పార్కింగ్లో పెట్టుకున్నాం. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఇంకో బండి ఉంది, మరి వాళ్ళు ఇప్పుడు నైట్ పోతారా లేకపోతే వాళ్ళు కూడా ఇక్కడ పండుకోవడేనా ఏందో మరి. హోటల్కి వచ్చి కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కానీ ఇంకా మా రొట్టెలు అయితే తెలియదు. ఒకళ్ళు చూసుకుంటాను. మా రొట్టెలు ఎప్పుడు వస్తాయి. ఇక అండా బుర్జీ అయితే చెప్పుకున్నాం. మొత్తానికి అయితే కడుపు నిండి ఇంత తిన్నాం వచ్చినాం. ఇక చిన్న పక్క జరుగుతాను అన్న నిమ్మలాగా చేస్తాను. ఇక దాన్ని లైన్ చేస్తాడు. ఇక
ఏం లేదు, మనకు రేపు రాత్రి ఈ టైం వరకు ఇక్కడ పండుకునుడే. సరే పడుకో, ఏముందిలే ఇంకా. నిద్ర లేకుండా తిండి లేకుండా ఇంత దూరం వచ్చి ఏం ఉపయోగం, ఏం లేదు. దాని గడియ రికాన్ లేదు, గబరాక లేనట్టే ఇది కథ మాది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేద్దాం, ఇంకా మాట్లాడుకుందానికి కూడా ఇవాళ ఏమున్నది ఏం లేదు కదా, అంత అయిపోయింది కదా. ఏమో మరి నైట్ అన్లోడ్ పాయింట్కి పోయినా అక్కడే ఏమైనా మాట్లాడుకుందామేమో కానీ ఇప్పుడేం మాట్లాడతావు ఇంకా. సర్లే మరి, గుడ్ నైట్ అందరికీ. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసినట్లయితే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గానే అయితే వస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్.